హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా కుట్టి పాపది కడిల్ సెరమనీ చేస్తున్నాం. మా కుట్టి పాప కోసం మేము ఎలా రెడీ చేసినామో చూడండి ఒకసారి. బాగుందా డెకరేషన్? నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడ మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. మా కుట్టి పాప యొక్క ఫాదర్ మా వదిన, మా వాళ్ళందరూ వీళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. అందరు మీకు హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. వీళ్ళంతా మా కుట్టి పాప నాయనమ్మ ఫ్యామిలీ సైడ్. అందరు నాయనమ్మ, తాత, బాబాయ్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ మా కుట్టి పాప అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ. ఇదంతా కుట్టి పాప వాళ్ళ అమ్మ ఇక్కడైతే నిలబడ్డది. కుట్టి పాపకైతే 5 తాతలు, 6 నాయనమ్మలు, 4 పెద్ద నాయనలు, 4 బాబాయిలు, 4 పెద్దమ్మలు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు. వీడియో ఇస్తున్నాం. కుట్టి వాళ్ళ పెద్ద నాయన మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. మా బంజారా దాంట్లో ఎలా చేస్తారో అలానే చేసినాం. మా పాపకైతే ఊయల ఫంక్షన్. మేనత్తనే ఊయలకు ఫస్ట్ వేస్తుంది. రాజా బాపు గేరాయో రాజా బాపు గేరాయో బాగి బాగి మాయలి కుణాయ గేరాయో అనితారా bagi bagi roindo bagi 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 roindo bagi kunai gela eli kunai gela. విన్నారా మా బంజారా వాళ్ళ పాటలు ఎట్లా పాడిరో? మాకు ఏ ఫంక్షన్ ఉన్నా మా వాళ్ళ పాటలు లేకుండా అయితే మా ఫంక్షన్లే జరగవు. మా పాపనైతే ఎంత బుజ్జగిస్తున్నారు అందరు చూడండి.
మొత్తం మేనత్త చేతుల మీదగానే జరుగుతుంది మా దాంట్లో ఫంక్షన్ అయితే. ఈ ఉయ్యాల ఫంక్షను ఫస్ట్ మేనత్తనే ఉయ్యాలలో పడుకోబెడుతుంది, తర్వాత అమ్మ నాన్న అందరు వచ్చి ఉయ్యాలని ఊపుతారు. కుట్టి పాప మేనత్త చూడండి ఎంత మురిసిపోతుందో పాపను చూసి. మా వాళ్ళందరి ఫేసెస్ అయితే వెలిగిపోతున్నాయి ఆ పాప మా ఇంటికి వచ్చేసరికి. మా పెద్దమ్మ అయితే ఆ పాపని లేవు అని లేపుతుంది, లేస్తలేదామా. పాపకు మొత్తం వాళ్ళ తండ్రి పోలికలే వచ్చినాయి ఆమెకైతే. ఇక అందరైతే ఉయ్యాలలు ఊపుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఉయ్యాలలు తప్పకుండా ఊపాల్సిందే. పాటలు పాడుకుంటా మా బంజారా పాటలంతా పాడుకుంటా పాపనైతే ఊయల్లోకి వేస్తారు మా దాంట్లో. ఇక మా కుట్టి పాప ఎలా ఉందో చూడండి. నచ్చిందా మీకు? బాగుందా? ఇక మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి. అంటే కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదు. పాప సొంత మేనత్త ఫ్యామిలీ ఇది. మా ఇంకో అక్క పాపకి మేనత్తనే అవుతుంది. ఆమె కూడా బట్టలు అవన్నీ ఇచ్చింది పాపకి. మా బావ రాలేదు. మా పెద్ద నాన్న మా పెద్దమ్మ ఫ్యామిలీ, వీళ్ళు మా అమ్మ మా నాన్న. ఇది మా ఫ్యామిలీ. ఈ ఫంక్షన్ మా అన్న కొడుకు అంటే మా పెద్ద నాన్న వాళ్ళ కొడుకు ఫంక్షన్. పాపకి పెద్ద డాడీ, పెద్దమ్మ, అన్నయ్య తన్వీష్. ఇవాళ పెద్దమ్మ అయితే పాపకి గోల్డ్ రింగ్ తెచ్చింది. అంటే ఫస్ట్ బేబీ గర్ల్ మా ఇంట్లోకి వచ్చింది మా, అందుకే వాళ్ళ పెద్దమ్మ ప్రేమతోటి గోల్డ్ రింగ్ తెచ్చింది. పాప ఫాదరు, పాప మదరు, పెద్ద నాయన, పెద్దమ్మ, పాప తాతయ్య, నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇది. మా ఫోర్త్ పెద్ద నాన్న వాళ్ళ ఫ్యామిలీ. మా అన్న, మా వదిన, మా పెద్దమ్మ, మా అక్క వాళ్ళందరూ మా వదిన అంటే మా ఫస్ట్ పెద్ద నాన్న వాళ్ళ కోడలు, మా అన్నయ్య, మా పెద్దమ్మ. అంటే మా పెద్ద నాన్న చనిపోయిండు. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు అంటే నా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు. ఇక్కడ మా అక్క, మా ఫ్యామిలీలో పెద్ద అక్క అండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడైతే మా మామ గిఫ్ట్ చేస్తుండు పాపకి. మా డాడీ, మా మామయ్య, పాపకి బాబాయ్నైతా. వీళ్ళు పాప అమ్మమ్మ, తాతయ్య. వాళ్ళ అమ్మమ్మ పాప కోసం ఒక సిల్వర్ చైన్ తెచ్చింది. పాప వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇది. అంటే మా వదిన వాళ్ళ అక్క వాళ్ళు కూడా పాప కోసం గోల్డ్ రింగ్ తెచ్చిర్రు వాళ్ళ ఫ్యామిలీ. మా దాంట్లో ఉయ్యాల ఫంక్షన్ చేసేటప్పుడు పాప పేరు మీద శనగ గుగ్గిళ్ళు వండి అందరికీ పంచుతారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇక మా అక్క అయితే అందరికీ పంచుతుంది పాపను ఉయ్యాల్లో వేసేసిన తర్వాత. ఇక పాప మేనమామ, పాప అత్తమ్మ, పాప బొమ్మర్దులు వీళ్ళిద్దరు. అంటే మా వదిన వాళ్ళ అన్న, వదిన. మా బావ అయితే ఒకటే ఊయలో అవుతుంది ఆ రోజు. నేను ఇది అప్పటికప్పుడికే నేర్చుకొని ఒక చిన్న పాట అయితే వాడినా. ఆనంద జోజో ముకుంద లాలి పరమానంద రాజకుమార పండుగో నా తల్లి పరుపుల మీద పండుగో నా తల్లి పరుపుల మీద. ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే ఇక డిన్నర్ చేసేసి ఇక కొద్దిసేపు అందరం కలిసి ఇట్లా మంచిగా మాట్లాడుకొని ఇక మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఆడుకుంటా అందరం అన్నం అయితే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయి పడుకున్నాం.